అలంకరించినటువంటి స్కూల్ ఫౌండర్ కొండయ్య సార్ గారికి, అలాగే ఇంటి ఆదినారాయణ సార్ గారికి, అలాగే రవీంద్రనాథ్ సార్ గారికి, ప్రిన్సిపాల్ మాధవీలత మేర గారికి నా శుభాకాంక్షలు. అలాగే బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కొప్పుల ప్రసాద్ అండి. నేను ఒక రచయితను. దగ్గర ఇప్పటికి 5 పుస్తకాలు రాశాను. తెలుగు 2 రాష్ట్రాల్లో 100 సన్మానాలు దాకా పొందాను. ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి మొన్న ఆదివారం నాడు హైదరాబాదులో బాలలకు సంబంధించిన పసి నవ్వుల అలలోనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. అలాగే పిల్లవాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకాలు వెళ్ళాలి, పుస్తకాలు చదువుకోవాలి. అంతేకాకుండా చిన్న చిన్న పదాలతో కవితలు ఎలా రాయాలి అనే విషయం కూడా ఈ పుస్తకం చదవడం వల్ల తెలుస్తుంది. అలతి పదాలతో, సులభమైన పదాలతో పిల్లవాళ్ళు సైతము కవితలు, గేయాలు రాయవచ్చు. అందులో మీకు ఒక చిన్న కవిత వినిపిస్తాను, అంతే చాలండి. మనందరికీ పాఠశాల అంటానే గుర్తొచ్చేది బడి, గుడి, పుస్తకం. ఆ పుస్తకం చేతిలో ఉంటే మనకు ఎలా ఉంటుందో మీకు మీ స్థాయిలో అయినటువంటి పదాలతో రాయడం జరిగింది. చేతికి భూషణం, అక్షరపు చందనం, మనసుకు రెక్కలు, విజ్ఞానానికి మొలకలు పుస్తకాలు. అక్షర రూపములో ప్రతి పేజీ విజ్ఞానం, విజ్ఞానపు నిధులతో బ్రతుకంతా మారును. పుస్తకమే మిత్రుడు, ఆత్మీయ బంధువు, విడదీయరాని బంధం, చదువులతోనే సంబంధం. చీకటిని తరిమేసే వెలుగుల దివ్య అక్షరపు రవ్వలతో మస్తకం వెలిగించు. పుస్తక పఠనం మనిషికి ఆభరణం, చేతిలో పుస్తకం స్నేహితుడిలా నిత్యం దర్శనం. మనసుకు శాంతి, చదువుకు కీర్తి, అక్షరమే ఓంకారం కలిగించు ఆనందం. మంచి అలవాట్లకు సూక్తులకు నిధి, ఆలోచనలకు పెన్నిది, ఆనందానికి సన్నిధి. అనుదినము చదివితే విజ్ఞానమే నిండును, పిల్లవాడికి అమ్మలా గురువునిచ్చి కాపాడును పుస్తకం. ఇది చిన్న చిన్న పదాలతో రాసేటువంటి కవిత అండి. అలాగే బాల్యం ఎలాంటిది అంటే చాలా అందమైనటువంటి బాల్యం. అల్లరి చేసే పిల్లలం, పసి నవ్వుల మొగ్గలం, పాల బుగ్గల బాల్యం, వేగు చుక్కల చక్కదనం. పున్నమి చంద్రుడి మోము, రామచంద్రుడి మనసు, చిన్ని కృష్ణుని చిలిపితలం, కలిసిమెలిసి మేం పిల్లలం. హరివిల్లుల ఆనందం, సప్త స్వరాలే పలుకుతాం, నవరసాల నటులం, ఇంట్లో కుందనపు బొమ్మలం. తల్లిదండ్రుల కలలం, విహరించే పక్షుల రెక్కలం, నేలలో ఆడే ముత్యాలం, కొనల్లో తిరిగే పుష్పాలం. ఆటపాటలే ఆనందం, అమ్మా నానే మకరందం, ఇంటిలోని తీయటి ఫలాలం, నలుగురిలో మేమే గొప్ప. చెట్టు పుట్ట మా సొంతం, ప్రకృతి అంతా మా కోసం, పక్షుల్లా నవ్వుకుంటూ జంతుల్లా జంతుకుంటూ నేలంతా తిరుగుతాం. పరిగెత్తడం మాకిష్టం, ధైర్యమే మా అదృష్టం, మాకు తెలియదు కష్టం, ఎవరికి చెయ్యం నష్టం. ఏకాగ్రతే మా దృష్టి, లక్ష్యం చేరడమే మా కాంక్ష, సాధించడమే మా లక్ష్యం, విజయం వైపే మా పరుగు. అలసత్వం తెలియదు, విశ్వాసం నిండుగా ఉండి సాధనతో సాధిస్తాం, గెలుపు గుర్రాలమై విహరిస్తాం. ఊహల్లో తిరుగుతాం, ఉత్సాహంగా నడుస్తాం, నిత్యం స్ఫూర్తిని పొందుతూ నేలపై మురిసే బాలలం మేమే ఈ బాలలం.